సో ఐవీఎఫ్ అనేది మీరు వినుంటారు ఇప్పుడు, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్. దీంతో సక్సెస్ రేట్ అన్నాను ఏజ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఈ సక్సెస్ రేట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏజ్ 30 కన్నా తక్కువ ఉందనుకోండి, మీకు సక్సెస్ రేట్ 50 to 60% ఉంటుందన్నమాట. అంటే మిగతా ఫ్యాక్టర్స్ లేవనుకోండి, అంటే మీకు పీరియడ్స్ బాగానే వస్తున్నాయి, అండం బాగానే విడుదలవుతుంది, అండాశయాల్లో బాగానే ఉన్నాయి నంబర్స్, ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, సక్సెస్ రేట్ అనేది మీకు 50 నుంచి 60% వెళ్తుందనమాట. అఫ్కోర్స్ మీ హస్బెండ్ వీర్య కణాలు కూడా బాగుండాలి అవన్నీ చూస్తే. మీకు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, 30 నుంచి 35 ఉందనుకోండి, 40 to 50% అని తగ్గించేస్తాము. ఎందుకంటే ఏజ్ కొద్దీ అండాల్లో కొంచెము పవర్ అంటే డిఎన్ఏ దాని క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో సక్సెస్ రేట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. 35 to 40 ఉందనుకోండి, సక్సెస్ రేట్ 30% అంటాం. 40 కన్నా ఎక్కువ ఉందనుకోండి 20% అంటాం. సో ఈ సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుంది, ఆడవాళ్ళలో ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి ఉంటాయి, అదేవిధంగా మగవాళ్ళు ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు బొత్తిగా ఆకారం బాగాలేని స్పర్మ్స్ వాడామనుకోండి, అస్సలు బాగాలేవు, ఇంకా అవే వాడాల్సి వచ్చిందనుకోండి, దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట.